Thank you so much for media people and coming here. Okay. Yeah. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మా మూవీని మంచి సక్సెస్ ఇచ్చారు మాకు. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎస్పెషల్లీ ఫీమేల్స్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు ఈ మూవీకి. లాస్ట్ క్లైమాక్స్ సీన్కి అయితే ఏడ్చారు. ఈవెన్ నేను ఆల్సో థియేటర్లో నాకు కూడా వాటర్ వచ్చింది చూసినప్పుడు. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను 6th చూశాను మీ అందరితో పాటుని. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫీమేల్స్ నుంచి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. యాజ్ ఎ మదర్ సెంటిమెంట్, డాటర్, వీళ్ళ బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు. అంటే వన్స్ చనిపోయిన తర్వాత కూడా తల్లి కూతురులో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మూవీ. అలాగే సుమన్ గారు మల్టిపుల్ రోల్స్ అయితే ప్లే చేశారు. ఈవెన్ 24 క్రాఫ్ట్స్ చూసుకుంటూ యాజ్ ఆయన డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద హీరోగా చాలా కష్టపడి చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఈయన ఉన్నారు. అండ్ ఇంకొక సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బారెడ్డి గారు, సుమన్ గారు ఇంత మంచి మూవీని ఇచ్చారు. లాస్ట్లో వచ్చినా సరే వెంకట్ గారు చాలా మంచి హెల్ప్ చేశారు మా మూవీ బయటికి రావడానికి కానీ ఇలా స్క్రీన్స్లో ప్లే అవ్వడానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ చెప్పాలంటే మీడియా పీపుల్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ చేస్తూ మా మూవీని ముందుకు తీసుకెళ్లారు. అలాగే ప్రేక్షకులు కూడా మమ్మల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నారు. ఎవ్రీవన్ బాగుంది అని పాజిటివ్ టాక్, అంటే ఇట్స్ ఏ జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా. ఎక్కువ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కమర్షియల్ వెళ్ళింది, సెకండ్ హాఫ్ అంటే మదర్ సెంటిమెంట్ ఉంది అన్నారు. అండ్ ఐ హియర్ సో హ్యాపీ. ఇందులో యాక్చువల్లీ నావి 2 రోల్స్ ఉంటాయి, డిఫరెంట్ రోల్స్ చేశాను. వన్ ఆఫ్ ది శ్వేత, వన్ ఆఫ్ ది పార్వతిగా చేశాను. బట్ 2 roles is different. My role I supposed to Parvati role. I enjoy that role and also emotional also. Thank you so much for all. Thank you and producer, director and Suman Garu. Thank you so much all of you. ఎందుకంటే ఇది థ్యాంక్స్ మేట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నుంచి ఎప్పటి నుంచో రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా ఫిబ్రవరి 6వ తారీఖు నాడు రిలీజ్ అయింది. దానికి ముందుగా మా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్లో నేను చెప్పేది మా మీడియా లేనిదే నేను లేను అని. ఈరోజు ఈ మీడియా ద్వారా ఎర్రచీర అనేది అందరికీ తెలిసింది. ఎర్రచీర మూవీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రేక్షకుల ఆదరణ అందుతుంది. ఇంకా పోతే ఈ థ్యాంక్స్ మీట్లో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. సెకండ్ విక్టరీ వెంకటేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బాబీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మారుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ప్రతి ఒక్కరు, సి కళ్యాణ్ గారు కానీ, ఇంకా నెక్స్ట్ మన అంబికా కృష్ణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ, నెక్స్ట్ ఈ సినిమాకు ప్రమోషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రీసెంట్గా మా అన్న మధుయాష్కి గౌడ్ అన్న గారికి, నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం ప్రతి ఒక్కరు ఈ సినిమాకి ఎవరైతే నాకు ప్రమోషన్ హెల్ప్ అయ్యారో అందరికీ, దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా ముందుకెళ్ళడానికి దోహదపడిన మా ద్రోణాదుల వెంకటరామన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే నా కో ప్రొడ్యూసర్ ఎన్వివి సుబ్బారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కొంచెం క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ఆయన దగ్గరుండి చేయించిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నవీన్ గారు కావచ్చు, నెక్స్ట్ రాజమోహన్ గారు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మా యొక్క డైరెక్షన్ టీం అందరికీ నాకు సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఒక విభాగంలో ఒక వ్యక్తి రాణించడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది ఒక నిర్మాతగా బాధ్యత తీసుకొని, దర్శకుడిగా, యాక్టర్గా, పబ్లిసిటీతోనే అన్నీ ముందుండి నడిపించిన సుమన్ బాబు సినిమా ఈరోజు చిన్న సినిమానే కానీ చాలా పెద్ద సినిమా అయింది. కాకపోతే దీంట్లో లాగింగ్ ఎక్కడ కనిపిస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే యూట్యూబ్ మీడియా వాళ్ళు కానీ, మన యూట్యూబ్లో చేసినాడు కానీ రివ్యూస్ అనేది ఇవ్వకపోవటం అనేది కొంచెం లాగింగ్గా అనిపించింది. బట్ అది ఉండుంటే ఈ బ్లాక్ బస్టర్ అయి ఉండను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి 10 వచ్చినాయి. ఇప్పుడు కూడా మీ అందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ సినిమాని దయచేసి జనంలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే అది మీతోనే సాధ్యమైద్ది. ఎవరు ఎంత చెప్పినా కూడా మౌత్ పబ్లిసిటీ ఉన్నా లేకపోయినా ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా అయిపోతుంది. అలాగే కారుణ్య చౌదరి గారు, ఇందాక కామేష్ గౌడ్ గారు చెప్పినట్టు రూపంలో అందంగా ఉంది, అభినయంలో రౌద్రంగా ఉంది. ఇలా ముందు మన సుమన్ బాబు ఇండస్ట్రీకి
ఇలానే మంచి మంచి హిట్లు తీయాలని, అలాగే ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. ఎందుకంటే ఆగిపోయిన సినిమా అనేది ఏంటంటే కనలేకపోయిన బిడ్డ లాంటిది. సో దానికి నేను సహాయపడుతున్నానంటే ఆయన పెద్ద మనసుకి వినమ్రతతో నమస్కరిస్తూ మీ అందరూ ముందుకెళ్ళాలని, ఈ సినిమాని ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలని. అలాగే IMDbలో 9 రేటింగ్ ఉంది. మొట్టమొదటి సినిమా 3 రోజుల తర్వాత అంటే 6వ తారీఖు రిలీజ్ అయ్యి ఇవాళ 2 రోజులకి థర్డ్ డేకి 9 రేటింగ్ IMDbలో ఉన్న మొట్టమొదటి సినిమా ఈ మధ్య కాలంలో. కాకపోతే ఇది జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి మిత్రులందరూ మీ వాట్సాప్ గ్రూపులు చాలా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఈ ట్రైలర్ని IMDb దాన్ని తన మొబైల్ నుంచి పంపిస్తాడు, అవి షేర్ చేయండి. అట్లీస్ట్ షేర్ చేస్తే ఎంతో కొంత రీచ్ అవుతుంది, మనం చేయగలిగిన సాయం. ఎందుకంటే ఈ సినిమా ద్వారా 24 ఫ్రేమ్స్లో అందరూ బాగుపడతారు. ఆ బాగుపడే కళాకారుల్లో మీరు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్కి వచ్చి మీరు కవర్ చేసి మీ వృత్తి ధర్మంలో ఎలాగైతే బాగుంటారో మీరు అందరూ బాగుండాలంటే ఒక సినిమాని ప్రమోట్ చేయండి, అది మంచి సినిమాని ప్రమోట్ చేయండి. సో ఇలానే ముందు ముందు సక్సెస్ కోరుకోవాలని కోరుకుంటూ సుమన్ గారికి, కారుణ్య గారికి, అది ఆర్ట్ డైరెక్టర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్కి థ్యాంక్ యూ. ఎర్రచీర లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పడం జరిగింది. 6వ తేదీ రిలీజ్ అయ్యే సినిమాలో ఎర్రచీర ఒక్కటే నిలబడుతుంది, మిగతా అన్ని పబ్లిక్లో ఇబ్బందికరమైన వాతావరణం చూస్తుందని. అదేవిధంగా ఈరోజు ఎర్రచీర పబ్లిక్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ తోటి ఇరు రాష్ట్రాల్లో ప్లస్ కన్నడలో కూడా ఒక థియేటరు ఈరోజు ఫుల్ అయింది. అంటే ప్రేక్షకుల్లో మనోభావాలు ఎర్రచీర వైపు ఉన్నాయి అనే దానికి ఇదొక ప్రత్యేక తార్కాణం. నెంబర్ 2 ఏంటంటే సుమన్ అనే అతను దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నాడు, డైరెక్టర్గా ఉన్నాడు, కథా స్క్రీన్ ప్లే కూడా అతనే. అందువల్ల ఇన్ని విభాగాలు భుజాలు వేసుకొని తను నిర్వహించాడంటే చాలా గొప్ప విషయం. అందువల్ల సుమన్ని మీరందరూ ఆయన అప్రిషియేట్ చేస్తూ మీరందరూ చప్పట్ల ద్వారా ఆయన అభినందించాలని కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. తర్వాత నేను ప్రత్యేకంగా మన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న ఆలోచనతో నేను ఈ మూవీని లాస్ట్లో సుమన్ గారికి ఆయన అడిగితే హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ తెలుగు సినిమాల్లో ఏవైతే మూవీస్ ఆగిపోయి ఉన్నాయో సెన్సార్ చేసుకొని ప్రమోషన్ లేక ఆగిపోయిన మూవీలు ఏమైనా ఉంటే వాటిని నాకు కానీ వాళ్ళు కన్సల్ట్ అయితే ఆ ప్రొడ్యూసర్స్కి, ఆ డైరెక్టర్స్కి నేను మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఉన్నా. అంటే మూవీ అందరూ చేస్తారు, లాస్ట్కి వచ్చేటడికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సెన్సార్ చేసుకొని మూవీ ఏదైతే రెడీగా ఉంటుందో ఆ రిలీజ్కి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం మా జయలక్ష్మి ఫిలిమ్స్ పెట్టి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్స్ని బతికించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను డయాస్ మీదకి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఇంత అవకాశం ఇచ్చినట్టు సుమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా.